మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏం లేదు. చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంటారు. మీ సెకండ్ భావంలో గురుడు రాహు ఉన్నప్పటికీ కూడా ధన ప్రాప్తి సక్రమంగానే జరుగుతుండలో చదివలేదు. కానీ రాహు ద్వితీయ భావంలో ఉంటే ధనవంతులు అవుతారండి. గౌరవనీయులు పూజలు అంటే పెద్ద పెద్ద వారితో కొద్ది విరోధాలు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు జరగడానికి, కలహాలు రావడానికి అవకాశము మీ ఉంది. రెండవ రాహు వల్ల ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అంతేకాదండి, మీ శని కూడా చాలా చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడు. అర్థం ఏంటంటే 3వ భావంలో శనీశ్వరుడు ఉండడం వలన మీ తమ్ముళ్ళకి తోబుడులకి చాలా బాగుంటుంది. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ మీ చిన్నవారికి నీటి వలన ప్రమాదము, మీరు ప్రయాణాలు చేస్తుండడం వల్ల రోడ్డు మీద ప్రమాదము, అయితే మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగలడము జరగడానికి అవకాశాలు మాత్రమే చెప్తున్నాను ఉంటాయి. జరిగిపోతాయని చెప్పకూడదు. ఎప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే జరగవు. ఎందుకంటే మీ దశలు బ్రహ్మాండ మంచి దశలు ఉంటుంటాయి. భగవంతుని పూజిస్తూ ఉంటాడు. పూజిస్తూ భగవంతుని పూజలు ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు జరిగిపోతాయని అలా కాదు. నీటి వల్ల ప్రమాదాలు కొంచెం ఉన్నాయి చెప్పాలి. ఓకే. కాకపోతే అంటే మీకు కొద్దిగా టూర్స్ ఎక్కువ చేస్తారు. షార్ట్ జర్నీ చేయడం వల్ల ఇబ్బంది కలుగుతాయి. అది చూడండి, చతుర్థ భావాధిపతి కూడా మీకు కుజుడు అవడం వలన, ఆయనకి కుజు దృష్టి పడడం వలన, శని చూడడం వల్ల తల్లిగారికి అంతే కదండి. అంత మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తల్లిగారికి కూడా ఆవిడ కూడా చిన్న ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. ఎప్పటి నుంచో చేయించుకుందాం రా బాబు ఆపరేషను అని అనుకున్నారు కూడా ఆవిడే చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువులో స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండి. ఎంత బాగా చదువుదాం అనుకున్నా కూడా ఇనిషియల్ స్టేజ్ చెప్పాను నేను. ఫోర్త్ భావం కాబట్టి కొద్దిగా చిన్న విద్యార్థులకి వాళ్ళకి విద్యలో కూడా చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సంతానం విషయంలో కూడా పురోగతి ఉంటుందంటే సంతానం ఉంటారు మీకు. కానీ పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. గురు ప్రభావం, గురుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడుగా శుక్రుడు. కానీ 6వ భావంలో శుక్రుడు మాత్రం అత్యంత రాజయోగ ఫలితాలు ఇవ్వడండి. సామాన్యంగా ఉంటాడు. కానీ గురుడు ప్రభావం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, శత్రుఘ్నం లేకుండా, మీ మేనమామలతో సరదాగా కాలక్షేమం చేస్తూ సరదాగా వాళ్ళకి బాగుంటూ మీకు ధనప్రాప్తి కలగడానికి, సంబంధించిన విషయాల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానంలో రవి బుధులు, అమ్మో అనుకోకండి. సప్తమ స్థానంలో రవి బుధులే పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే చక్కని అందమైన భార్య, అందమైన భర్త వస్తారని మనం శాస్త్రంగా చెప్తూ ఉంటుంది. లగ్నం నుంచి సప్తమంలో రవి బుధులు ఉన్నారంటే మంచి జరుగుతుందండి. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా డాక్టర్స్ రవి బుధులు సప్తమ స్థానంలో ఉన్న, దశమంలో ఉన్న, భాగ్య కొన్ని చాలా ఉన్నాయండి కాంబినేషన్స్. కర్కాటక రాశిగా అయి ఉండాలి, కొన్ని రాశులు అయి ఉండాలి. ఇలా కాంబినేషన్స్ నేను చదువుకుంటాం కానీ గుర్తుండగా చెప్పేస్తూ ఉంటానండి. 34 ఏళ్ళు అనుభవం కాదు ఇప్పుడు. సరే అది పక్క 35 ఏళ్ళు. సరే పక్క పెడదామంటే ఏళ్ళు ఎన్ని ఉన్నాయో కాదు, జ్ఞాపక శక్తి ఎంత ఉంది, ఎన్ని బుక్స్ చదివాం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత చదివినా కూడా మేము ఎంత నాలెడ్జ్ సంపాదించినా కూడా ఇంకా చదవాలి అనిపిస్తుండే బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటాం. సరే పక్క పెడదామంటే అవన్నీ చెప్పుకోకూడదు. కానీ రఘుపతి కాంబినేషన్ వల్ల కూడా మీకు చక్కటి వివాహ వేడుకలు జరుగుతాయి. భార్యాభర్తలు చాలా అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. బుధ శుక్రులు కూడా ఉన్నారు. 24th నుంచి శుక్రుడు కూడా వస్తాడు. బుధ శుక్రుల వల్ల కూడా ఈ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించుకోవడము, సినిమా రంగంలో కూడా అవకాశాలు రావడము, తర్కశాస్త్రంలో బాగా డబ్బులు సంపాదించుకోవడము. రవి అంటే బుధ శుక్రులు చాలా కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. మ్యాథమెటిషియన్స్గా, తర్వాత మీకు ఆస్ట్రాలజర్స్గా బాగా డెవలప్ చేస్తారు. కానీ అష్టమంలో రవికేతువులు కరెక్టే అంటారా? నేనైతే కరెక్టే అంటాను. ఎందుకు? అష్టమంలో రవి ఉన్నా, కేతు ఉన్నా, అష్టమాధిపతిగా అష్టమంలో ఉన్నాడండి. అది మనం మర్చిపోకూడదు. ఉంటే ఏంటి, సరళ యోగాన్ని ఇస్తాడండి ఆయన. కేతుతో కలిసినాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అనుకుంటా, సామాన్యం.
హెల్త్ ఇష్యూస్ ఇస్తుంటాడు. కానీ సరళ యోగాన్ని ఇవ్వడం మంచిది, ఇస్తాడు. పైగా సంపూర్ణ మీకు ధనప్రాప్తిని కలిగించేది చేస్తుంటాడు. సేవకాజనాన్ని ఇస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఉంటుంది మీకు. అందుకే కదండి మీరు రాశి వాళ్ళు సూర్య భగవాన్ని పూజించడము నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య భగవాన్ హ్రీం ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం HREM అంటారు కదా, హ్రీం సూర్యాయ నమః అంటుంటే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంతో తయారవుతారు. మీరు అదృష్టవంతంగా తయారైపోతారు. మరి భాగ్యస్థానంలో కుజుడు నడుతారా, ఆయనకి చాలా ప్రాబ్లం ఉందండి. అంటే భాగ్యస్థానంలో కుజుడు వలన శరీర ప్రభావం వలన కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి నష్టాలు రావడం జరుగుతుంది. వర్షాల వలన అంటే ప్రమాదం, వాళ్ళ వర్షాల వలన ఎలా ప్రమాదాలు వస్తాయో మరి మనకు తెలియదు. వర్షాల వలన ఆటంకాలు, పిడుగుపాట్ల వలన ఆటంకాలు, వర్షాలు నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు వలన వాళ్ళకి కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా సరే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో మాత్రం ఏమాత్రం వెనకబడి ఉండరండి. మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అయితే విద్యా సంస్థలో కానీ. ఎందుకంటే దశమస్థానం గురుడు చూస్తున్నాడు కదండి. ఒక దేవాలయానికి అధికారిగా కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ సంప్రాప్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కూడా రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా దశమస్థానం కూడా చూస్తాం. పర్ఫెక్ట్గా బాగుంది. సో ఈ విధంగా 10th భావం కర్మస్థానం కాబట్టి చాలా మంచి పనులు చేసుకుని ఉంటారు. తీర్థయాత్రలు చేయబోతున్నారు మీరు. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆటంకాలు, నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, పిడుగుల వల్ల ప్రమాదాలు కొద్దిగా మీకు సంభవించవచ్చు. మీ గురువుగారి దగ్గరే ఉండండి. గురువుగారితో పాటు అంటే గురువుగారు అంటే పవర్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఇటువంటి దోషాలు ఏమీ రానివ్వకుండా ఆయన యొక్క కనుసనలో మనం ఉంటే చాలు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. డోంట్ వరీ. అదండి ముఖ్యంగా 12వ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల సన్మానాలు జరుగుతుంటాయి. తీర్థయాత్రలు, దైవదర్శనాలు అమోఘంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా మకర రాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే పూజలు చేసుకోవడం, పరిహారం. జనరల్గా ఏంటంటే మీరు శ్రావణ మాసం అవడం వల్ల, పైగా 8వ తారీఖు శ్రావణ మాస శుక్రవారం అవడం వల్ల అద్భుతమైన పూజలు చేసుకుంటారు. మీరు చెప్పక్కర్లా. లక్ష్మీ అమ్మని పూజ చేస్తుంటారు, కుంకుమ పూజలు చేసుకుంటుంటారు. ఆ రోజు వాయినాలని ఏవో ఇస్తుంటారు కదా మీరు, అదొకటి. పైగా మంగళ గౌరీ వ్రతాలు ఉంటాయి. మంగళవారం పూట గౌరీదేవి పూజలు, అదొకటి. అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. ఎంత పండగ వాతావరణం కదండి, పండగలే కదా అంతా. ఇక్కడి నుంచి ఆగస్టు నెల నుంచి కూడా. అంతేకాకుండా 9వ తారీఖు జంజాల పౌర్ణమి, అలాగే పౌర్ణమి రోజు పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి. ఈ 2 పౌర్ణములు, అంటే ఈ 2 విశేషాలు చూడండి. అంటే సోదర సోదరీమణులను కలపడం ఒక పండగే రాఖీ పౌర్ణమి. వాళ్ళకి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ కాలం, అంటే సోదరులు ఎక్కువ కాలం ఉండాలని చెప్పి వాళ్ళు దీవిస్తూ ఉంటారు కూడా అక్కాయిలు. సో ఈ విధంగా మీకు బాగా ఉంది. అంతేకాకుండా దీని తర్వాత 27వ తారీఖు జూన్ నెలాఖరికి 27 వినాయక చవితి వస్తుందండి. భాద్రపద మాసంలో చాలా బ్యూటిఫుల్. వినాయకుడి మనం పూజలు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి దోషాలు వచ్చినా, ఎటువంటి నీటి గండాలు కానీ, ఎటువంటి గండాల గురించి బయటపడిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే శివాభిషేకాలు చేసుకున్న వారికి, గౌరీదేవిని, చండికాదేవిని, అలాగే దుర్గాదేవిని పూజించిన వారికి ఎటువంటి దోషాలు అంటకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మనల్ని. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూది, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపడడం అని చెప్పి చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి.
అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వర గుడిలో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే, వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకష్టం మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానం, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టు నెల మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.